హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ పేరు వచ్చేసి మీనాస్ హెర్బల్ బ్యూటీ పార్లర్ అని ఉంటుందండి. బట్ నేను అన్నీ పెడతాను. నాకు ఇష్టమైంది ముఖ్యంగా దైవ యొక్క దర్శనాలంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఈరోజు నేను యాక్చువల్లీ అనుకోకుండా బీచ్ రోడ్ కాస్త అలా వెళ్తూ ఉంటే నాకు ఈ గుడి కనబడింది. ఇది పోయిన శుక్రవారం నేను చూశాను. ఈ గుడిని ప్రతిష్ఠించి అమ్మవారిని కూడా అక్కడ ప్రతిష్ఠించారు గుడి కట్టి. సో ఆ వారం నాకు కుదరలేదు. కానీ ఈ వారం మాత్రం అనుకోకుండా కుదిరింది ఆ తల్లి దర్శనం. మరెవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అదృష్టం ఏంటంటే నాకు ఆ అమ్మని చూడగానే చాలా చక్కగా అనిపించింది. లక్ష్మీదేవిని నేను ఎప్పుడూ కూడా ఇంతగా సింగిల్గా ఈమె మాత్రమే ఉండేటువంటి విగ్రహాన్ని అయితే నేను చూడలేదండి. ఎప్పుడూ శ్రీనివాసుని పక్కన లేకపోతే శ్రీనివాసునితోనో మన ఫోటోల్లో చూసానే తప్ప లక్ష్మీదేవిని చిన్న చిన్న బొమ్మల్లా మన ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఇంత పెద్దది ఆమెకి ఒక గుడిలో ఇంత అందంగా ఆమెని పెట్టేసరికి నాకు నిజంగా అదంతా కూడా బంగారమేనండి. ఆ తల్లి నిజంగా ఎంత బాగుందంటే ఎక్కడ ఏంటని మీకు డౌట్ రావచ్చు. మన విశాఖపట్నంలో సాగర్ నగర్ బీచ్ మనకి తెలిసే ఉంటుంది. కానీ విశాఖ వాస్తువులే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా నా వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా విశాఖకు వచ్చి సాగర్ నగర్ బీచ్ దగ్గర కొంచెం ముందుకెళ్తే ఈ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఎందుకంటే డబ్బు ఊరికే రాదు. సో మనకి అందరికీ డబ్బు అనేది అవసరం. అలా అనేసి అవసరం అని అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కాదండి, భక్తితో రండి దయచేసి. సో ఆ తల్లిని చూడండి. అనుకోకుండా అమ్మవారి జుంకాలు కూడా మేము చూసామండోయ్, పక్కనే ఉన్నాయి. సరే అయిపోయింది కదా, గుడిని చూపిస్తున్నాను చూడండి. అయితే ఆ గుడి వెనకాతల భాగంలో ఆ రాతి చిక్కుళ్ళు నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంత మంచి గుడి అసలు ఇంత బాగా అసలు చేశారంటే ప్రతి చెక్కుడు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఆ పైనుండి అమ్మవారు గంధపు చెక్కతోనండి, అది చెక్క రాయి కాదు, చెక్కతో ఆమెని చెక్కి పెట్టారు. అక్కడికి వెళ్ళేది మంచి మంచి సుగంధం లాంటి స్మెల్ వస్తుంది గుడంతా కూడా. చాలా బాగుందండి. మనం బీచ్కి వెళ్తాం వ్యూ పాయింట్కి. సో అలా బీచ్కి వచ్చేటప్పుడు కొంచెం ముందున మనకి సాగర్ నగర్ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఇది విజిట్ చేయండి. అమ్మ టెంపుల్ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరందరూ రావాలి. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలా వరకు ఇక్కడ గుడి ఉందని చాలా వరకు తెలీదు. ఇది కొత్తగా కట్టారు. సో ఇది సెకండ్ వారం నేను వచ్చానమాట ఈ గుడికి. అనుకోకుండా వచ్చాను, అసలు అనుకోనే లేదు. మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా నేను వచ్చేసరికి నాకు అమ్మ దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో నాకే కాదు ఈ దర్శనం మీ అందరికీ కూడా కలగాలనే చాలా అందమైన ఆలోచనతో నేను మీ అందరి కోసం రిక్వెస్ట్ అక్కడ అడిగి, కొత్త గుడి కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇలా యూట్యూబర్ అండి అని చెప్తే వాళ్ళు ఓకే అని పర్మిషన్ ఇచ్చారు. సో ఇంకా నేను అడగాలనుకున్నాను పంతుల్ని, బట్ ఆ పంతులు సిగ్గుపడి చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు ఆ తల్లి గురించి చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆమె సరస్వతి మాత అండి. చాలా బాగుంది గుడి మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంది. దయచేసి చెప్పినందుకైనా ఆ సాగర్ నగర్కి వచ్చి మా అమ్మని దర్శనం చేసుకోండి. మీకు ఐశ్వర్యాలు, ఆరోగ్యము చక్కగా తల్లి ఇస్తుంది. నాకైతే ఇలా చెప్పడం చాలా ఇష్టం. చూడగానే ఆనందంతో ఎవరికైనా చెప్పాలి అనేది నా కోరిక. అదేంటో మరి. సో ఇది నా అదృష్టం అని భావిస్తున్నాను. ఒకసారి మీకు గుర్తుందో లేదో, మా విశాఖపట్నంలో రెండో తిరుపతి అని ఋషికొండ దగ్గర ప్రతిష్ఠించారండి వెంకటేశ్వర స్వామిని. ఆ గుడి తొలి రోజే సాయంత్రం వేళలో వెళ్ళాము. అప్పుడు కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. అదృష్టశాతం ఆ సతీమణి లక్ష్మీదేవిని కూడా నేను వీడియో తీసి పెట్టడం అనేది కూడా ఆ అదృష్టం కూడా నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్. ఈమె దుర్గామాత అండి. మీరు గమనించుంటే అమ్మవారి మధ్యలో ఉన్నారు లక్ష్మీదేవి. లెఫ్ట్ సైడ్ ఏమో దుర్గామాతగా, రైట్ సైడ్ దుర్గమ్మ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో సరస్వతి మాత. మీరు గమనించారా? ముగ్గురు అమ్మల మూల కుటుంబం అన్నట్టు వాళ్ళు ముగ్గురు ఒకే గుడిలో మనకి దర్శనం ఇస్తారు. అక్కడ వచ్చేటువంటి భక్తులు, ఆ చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు అమ్మవారికి పారాయణం చేస్తున్నారు. ఇది అమ్మవారి గుడి వెనకాల భాగం. చాలా అద్భుతంగా ఉందని దాన్ని అలాగా నా కళ్ళతోనే కాకుండా కెమెరాతో కూడా బంధించాను.
సో వీళ్ళ పారాయణం అయితే నాకు చాలా నచ్చింది. వాళ్ళతో కలిసి పారాయణం చేయాలి అనిపించింది. కాకపోతే నాతో పాటు వచ్చేటువంటి వాళ్ళకి బీచ్ చూపిద్దామని సమయం కుదరలేదు. నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులుంటే మన్నించండి. జై హింద్.